నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. నిన్న మాలల మహా గర్జన తర్వాత ఆయన అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. అన్న, నిన్న సభ జరిగింది, భారీ ఎత్తుల జనం తరలి వచ్చిర్రు, అందరూ పూర్తిగా మొత్తం మీ పేరుతోటి జపమైందట. ఎట్లా అనిపిస్తా ఉంది? ఆ సభను చూసిరా మీరేమన్నా? నాకు తెలిసి ఎవరైనా దళితులను సాగు పెడితే ఎక్కువ అంబేద్కర్ గురించి మాట్లాడాలి, కానీ అంబేద్కర్ గురించి కూడా తక్కువ మాట్లాడి నా గురించి ఎక్కువ మాట్లాడిన వాళ్ళు. బహుశా వాళ్ళ దృష్టిలో నేను ప్రధాన శత్రువుగా వాళ్ళకి కనిపిస్తున్నా. నేను ఆనాడు అంబేద్కర్ కాలంలో అగ్రకులాల దృష్టిలో ప్రధాన శత్రువు అంబేద్కర్ అయిండు. అవును, ఆనాడు ఏమి లేని దళిత వర్గాలకు ఏ ప్రాతినిధ్యం లేని రోజుల్లో మాకు అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కావాలని అంబేద్కర్ కోరిండు. కాబట్టి ప్రాతినిధ్యాన్ని ఇవ్వమని చెప్పి అగ్రకులాలు ఆయన టార్గెట్ చేసినాయి. కానీ ఆయన సాధించిన ప్రాతినిధ్యం అన్ని కులాలు దక్కాలని ఈనాటి పోరాటం జరుగుతుంది. కాబట్టి ప్రాతినిధ్యం మేమొక్కరమే తింటామన్న వాళ్ళు అందరికి దక్కాలనే వాదనను వ్యతిరేకిస్తుండ్రు. కాబట్టి అందరికి దక్కాలన్నది ఎవరు? మేమే తింటున్నాం అనేది వాళ్ళు. అందువల్ల అంబేద్కర్ దృక్పథాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నది, నాటి అంబేద్కర్ దృక్పథాన్ని ఇప్పుడు ముందుకు తెస్తున్నది మాదిగలు. నాటి అంబేద్కర్కు వ్యతిరేకంగా ఉన్న అగ్రకుల దృక్పథాన్ని అమలు చేస్తున్నది ఈనాడు మాలలు. దళితుల రిజర్వేషన్లను రూపుమాపడానికే బీజేపీతో కలిసి మందకృష్ణ మాదిగ ద్రోహం చేస్తున్నాడు దళితుల జాతులకు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడమే దళితుల రిజర్వేషన్లు రద్దు చేయడానికి దారితీస్తారంటే, అసలు బీజేపీ అనే పార్టీ పుట్టక ముందే ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్. బీజేపీ ఎప్పుడు పుట్టింది? 82లో పుట్టింది అనుకుందాం కదా. 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు? పంజాబ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కదా. మరి ఆ మాట ఎవరికి వర్తిస్తుంది? కాంగ్రెస్కి వర్తిస్తుంది కదా. మరి కాంగ్రెస్లో ఎందుకున్నారు మీరు? రాహుల్ గాంధీ గారు వర్గీకరణ చేస్తామన్నాడు కదా, మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? మల్లికార్జున ఖర్గే వర్గీకరణ చేస్తామని మేనిఫెస్టో పెట్టి డిక్లరేషన్ చేసిపోయాడు కదా, మీకు ఎందుకున్నారు? ముఖ్యమంత్రి వర్గీకరణ చేపిస్తామని చెప్పి మాట్లాడుతూ కమిషన్ ఇచ్చాడు కదా, మీరు కాంగ్రెస్లో ఎందుకున్నారు? మీకు వర్గీకరణ అడ్డుతగలాలనేది మీకు మనసులో బలంగా నిజాయితీగా ఉంటే వర్గీకరణ సమర్థించే కాంగ్రెస్ పార్టీలు ఎందుకుంటారు? మీరు వెళ్ళిపోయి వర్గీకరణ వ్యతిరేకించే పార్టీ ఏదో ఉంటే దాంట్లో చేరండి, లేకపోతే మీరే ఒక పార్టీ పెట్టుకొని వర్గీకరణ అడ్డుతగుతామని చెప్పేసేయండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వర్గీకరణ సపోర్ట్ చేసే పార్టీలు ఉంటాయి. మా ఒంటి మీద ఈ కండువా మారలే, మీ ఒంటి మీద 3 కండువాలు మారినాయి ఇప్పటికే. నువ్వు ఏ కండువా మారినా వర్గీకరణ సమర్థిస్తుంది ఆ పార్టీ. నువ్వు మారవచ్చు, కానీ పార్టీలు మారవు. నువ్వు కాంగ్రెస్లో ఉన్నావు, వర్గీకరణ సపోర్ట్ చేసిన పార్టీ. నువ్వు నిన్నటి వరకు బీజేపీలో ఉన్నావు, వర్గీకరణ సపోర్ట్ చేస్తున్న పార్టీ. మొన్నటి వరకు నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు, వర్గీకరణ చేస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్టీ. నువ్వు ఏ పార్టీలో చేరినా వర్గీకరణ సపోర్ట్ చేసే పార్టీ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సమర్థించిన వాళ్ళు సమాజంలో ఎవరు లేరు. మీరు ఒంటరి వాళ్ళు. మాలల్ని సమాజం నుంచి ఒంటరి చేసే మనవాదులుగా మారుస్తున్నారు. ఓకే, అన్నట్టు మాల మాదిగల ఫైటింగ్ గా మారిపోయింది వర్గీకరణ అనేది. ఈ రెండు, అటు మాలలను దూరం చేసుకోలేక ఇక్కడ మాదిగలను దూరం చేసుకోక ఈ ప్రభుత్వాలు ఇట్లనే ఉంటే ఏంది పరిస్థితి? మరి అంటే మాల మాదిగల వర్షన్ ఏం కాదు ఇది. మాలలు వర్సెస్ మొత్తం దళిత కులాలు. అవును, ఎస్సీ వర్గీకరణ అందరూ కోరుతుండ్రు. ఎస్సీ వర్గీకరణ అంటే ఒక వాళ్ళే. కాబట్టి మాల మాదిగల పంచాయతీ ఎట్లా అవుతుంది? మాలలోమో అందరినీ మేమే దోసుకుంటామని, మాదిగలోమో అందరికి పంచాలని. కాబట్టి మేము అందరి కోసం ఓడం చేస్తున్నాం, వీళ్ళు అందరికి దోసుకోవాలని చూస్తుండ్రు. కాబట్టి మాల మాదిగల వర్షన్ కానే కాదు ఇది ఇక్కడ నంబర్ 1. ఇకపోతే వర్గీకరణను వ్యతిరేకించేటోళ్ళ మీద నిర్ణయాలు తీసుకోవాల్సింది ఎవరు? పార్టీ తీసుకోవాలి. పార్టీ స్టాండ్ వర్గీకరణకు అనుకూలమైనప్పుడు, మేనిఫెస్టోలో ఉన్నప్పుడు, రాహుల్ గాంధీ దానికి కోరుతున్నప్పుడు, మల్లికార్జున ఖర్గే సమర్థిస్తున్నప్పుడు, దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో మాట్లాడితే వాళ్ళను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? అధిష్టానం ఉన్నది. అధిష్టానం వెంటనే నిర్ణయం తీసుకోవాలా. అటు నిన్న జరిగిన సభలో పూర్తిగా అంటే మిమ్మల్ని ఇష్టానుసారంగా మాట్లాడిరు. మందకృష్ణ మాదిగను తొక్కుకుంటైనా సరే దీన్ని అడ్డుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోరు? ఏంటంటే వాళ్ళు కాదు, మాట్లాడిన వాళ్ళు కాదు, లేదా మాట్లాడించిన వాళ్ళు కూడా కాదు. వాళ్ళ తండ్రులు మళ్ళా పుట్టిన, వాళ్ళ ముత్తాతలు మళ్ళా పుట్టిన వర్గీకరణ ఆగదు. మేము ఉద్యమం మొదలుపెట్టక ముందే పంజాబ్లో వర్గీకరణ జరిగింది. మేము ఉద్యమం మొదలుపెట్టినాక 10 రాష్ట్రాలు వర్గీకరణ చేస్తామని ముందుకు వస్తున్నాయి. అందువల్ల రోజు వర్గీకరణ కోరుకునే రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది, కానీ వర్గీకరణను ఆపుకునే శక్తి ఎవరికి ఉన్నది? ఎవరికి లేదు. కాబట్టి మీరు ఎట్లా ఆపుతారు? మీరు మాలల్ని పక్కదారి పట్టించి భ్రమల్లో పెడుతుండ్రు. అసలు మాలలు నిజమైన అంబేద్కర్ వాదులుగా ఉండాలని నేను కోరుకుంటున్నా, కానీ మనవాదులుగా మారుస్తున్నారు. ఇది తప్పు. గ్రామాల్లో మాల మాది అంటే అన్నదమ్ములలో ఉండే మనుషులను ఈరోజు సిచ్చు పెట్టి ఓళ్ళు వర్గాలుగా విడదీస్తా ఉన్నారు. ఓలో స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అంబేద్కర్ కాలం
కాలంలో రిజర్వేషన్లు వ్యతిరేకం, రిజర్వేషన్ అనుకూలం ఉద్యమం జరిగింది కదా. మరి ఈ కాలంలో రిజర్వేషన్లు వర్గీకరణ కావాలని వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇక్కడ న్యాయం ఎవరి వైపు ఉన్నదనే విషయం ఆలోచించాలి. ఓకే, వర్గీకరణను ఒక వర్గం వ్యతిరేకిస్తుంది, వర్గీకరణ కావాలని అన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. మరి వర్గీకరణ అడ్డు తగులుతామని మాట్లాడే వల్ల దళితుల ఐక్యత దెబ్బతింటుంది. కానీ వర్గీకరణ సమర్థిస్తే అయిపోతుంది కదా. 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి, ఒక కులం అద్దంటుంది. మరి దళితులందరూ ఐక్యతకు భిన్నంగా ప్రవర్తిస్తున్నది ఎవరు? దళితుల ఐక్యతను దెబ్బతీస్తున్నది ఒక్కొక్క కులమే కదా. మరి ఆ ఒక్క కులం వర్గీకరణ సపోర్ట్ చేస్తే అందరూ ఐక్యంగా ఉంటాం కదా. ఓకే, పోనీ వర్గీకరణ వ్యతిరేకించే మీకు ఏ పార్టీ సపోర్ట్ చేస్తుందా? సుప్రీంకోర్టు సపోర్ట్ చేస్తుందా? ప్రధానమంత్రి సపోర్ట్ చేస్తారా? రాష్ట్రపతులు సపోర్ట్ చేస్తారా? బీసీలు సపోర్ట్ చేస్తారా? ఓసీలు సపోర్ట్ చేస్తారా? మైనార్టీలు సపోర్ట్ చేస్తారా? గిరిజన సపోర్ట్ చేస్తారా? దళితుల్లో మెజారిటీ కులాలు సపోర్ట్ చేస్తాయా? ఒక్కరే మీరు. ఓకే, ఒక్కరే మీరు వర్గీకరణ వ్యతిరేకించడం వల్ల సమాజంలో ఉండబడి అందరికీ దూరం అవుతుండనే విషయం మర్చిపోవద్దు. వాళ్ళని దూరం చేస్తుండ్రు మనవాదులు. అంబేద్కర్ కు అవమానం జరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ రకంగా అంబేద్కర్ కు అవమానం జరిగింది సభలో? ఓకే, అంబేద్కర్ వర్గీకరణ కోరుకున్నాడు, వీళ్ళు వర్గీకరణ అడ్డు తగులుతున్నారు. అంబేద్కర్కి అన్యాయం చేసినట్టే కదా, అంబేద్కర్ స్ఫూర్తిని అవమానించినట్టే కదా. నంబర్ 1. ఓకే, అంబేద్కర్ లాంటి ఒక రాజ్యాంగ నిర్మాత ఫోటో చిన్నగా ఉండి ఓకే మీటింగ్ పెట్టిన వాళ్ళ అయ్య ఫోటో పెద్దగా పెడితే అంబేద్కర్ని అగౌరవపరిచినట్టు కదా. ఈ రెండు సమాజం ముందు కనిపించినాయి కదా. వాళ్ళ తండ్రి మాలలకు మాదిగలకు అందరికీ న్యాయం చేసిండు, ఎన్నో కుటుంబాలకు గుడిసెలు ఇప్పించిండు, హైదరాబాద్ లో ఉద్యోగాలు ఇప్పించిండు అని చెప్పి చెప్తా గుడిసెలు ఆడున్నాయో నాకు తెలియదు కానీ మాత్రం వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలైన ఆ కుటుంబం. ఓకే ఓకే, రెండో విషయం చెప్తున్నాను నేను. ఆయన మాదిగలకు ఏం చేసిండు? ఆయన ఎప్పుడు మాలలకో చేసుకున్నాడు. ఆయన మాదిగలకు చేసింది ఏంటిది? వెంకటస్వామి గారి కాలంలో మాలలకు ఆయన వైపు నిలబడితే మాకు మా దామోదర నరసింహ గారి వాళ్ళ నాన్న మాకు మాదిల వైపు కొంత నిలబడ్డాడు. ఇప్పుడు అదే సిచ్యువేషన్ మళ్ళీ ముందుకు వచ్చింది. మళ్ళీ అయ్య తరఫున కొడుకు వర్గీకరణ అడ్డు తగులుతుంటే మళ్ళీ వర్గీకరణ కావాలని మాట్లాడి మా దామోదర నరసింహ ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే మాదిగలకి ఎప్పుడు మాలల నాయకత్వం వహించలే, ఇక్కడ మాలలకే మాలల నాయకత్వం వహించారు. ఓకేనా, ఫైనల్ గా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ అమల్లోకి తీసుకొస్తా అని చెప్పింది, గతంలో మీరు కూడా ముఖ్యమంత్రి కలిసిన సందర్భం ఉంది, మళ్ళీ దాన్ని ముంగోటి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తా ఉన్నారన్నా? ఓకే, ముందుకు సాగాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రారంభం నుంచి కొంత అనుకూలంగా ఉన్న వ్యక్తి. మేము పెట్టిన సభలో పాల్గొని వర్గీకరణ కావాలని కోరుకున్నాడు. అదే సమయంలో మేము చేసిన ధర్నాలో పాల్గొన్నాడు. ప్రతి కార్యక్రమంలో ఆయన మోరల్ సపోర్ట్ కొంత ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తనే ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ముందు స్వాగతించింది తనే. ఓకే, త్వరగా వర్గీకరణ చేయమని మేము కోరుతున్నాం. కమిషన్ పడ్డది, 2 నెలల గడువు ఇచ్చారు, గడువు దగ్గరకు వస్తున్నది. త్వరగా కమిషన్ రిపోర్ట్ వస్తే వర్గీకరణ చేస్తాడని ఆశిస్తున్నాం, చేయాలని కోరుతున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.